వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి దక్కింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ అధినేత అయిన నాగేశ్వర్ రెడ్డి నిత్యం తెలుగు రాష్ట్రాల్లో ఎందరికో తన ఆసుపత్రితో ప్రాణం పోస్తున్నారు. వైద్య రంగంలో గ్యాస్ట్రిక్ నిపుణుడిగా పేరున్న ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్రం పద్మ విభూషణ్ కు ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ఆయన ప్రొఫైల్ ని మనం ఒకసారి చూద్దాం. హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రి అయిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీని నడుపుతున్న డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి అసలు పేరు దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి. విశాఖపట్నంలో పుట్టి ఆయన ఆలూరులో పెరిగారు. అనంతరం విజయవాడలో ఇంటర్ పూర్తి చేసిన ఆయన కర్నూల్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేశారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ అయిన నాగేశ్వర్ రెడ్డి తన ఏఐజీ ఆసుపత్రి ద్వారా చేసిన సేవలకు 2002లోనే పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. చెన్నైలో ఇంటర్నల్ మెడిసిన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ స్పెషలైజేషన్ పూర్తి చేసిన నాగేశ్వర్ రెడ్డి పీజీఏ చండీగఢ్ లో డిఎం చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి నిమ్స్ లో పనిచేశారు. తర్వాత గాంధీ ఆసుపత్రిలోనూ ప్రొఫెసర్ గా పనిచేశారు. 2013లో ప్రపంచ అత్యుత్తమ గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్య నిపుణులుగా ఈయన ఎంపికయ్యారు. జీర్ణకోశ సంబంధిత వ్యాధులకు సంబంధించిన ఎండోస్కోపీ చికిత్సల్లో అనేక కొత్త విధానాలు వైద్య ప్రపంచానికి ఆయన అందించారు. జీర్ణకోశ సంబంధిత వ్యాధుల పరిశోధనల కోసం అత్యుత్తమ పరిశోధనాలయం ఏర్పాటు చేయడం, రోగులకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం నాగేశ్వర్ రెడ్డికి మంచి పేరు తెచ్చిపెట్టింది. 2016లో కేంద్రం నాగేశ్వర్ రెడ్డిని పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. దీంతో పాటు వైద్య రంగంలో ఎన్నో పురస్కారాలు ఆయన్ను వరించాయి. ప్రస్తుతం ఆయన నడుపుతున్న ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ హార్వర్డ్ హాంకాంగ్ తర్వాత 3వ స్థానంలో ఉంది. నాగేశ్వర్ రెడ్డి గతంలో హార్వర్డ్ యూనివర్సిటీ ₹1 కోటి జీతం ఆఫర్ చేసినా వెళ్ళలేదు. స్వదేశంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు విదేశీయులై ఈయన దగ్గర శిక్షణకు వస్తున్నారు. సచిన్, లక్ష్మణ్ వంటి క్రికెటర్లు ఆయన క్లయింట్సే.